నమస్తే అండి. వెల్కమ్ టు రియల్ ఫ్యాక్ట్స్. ఓం నమో నారాయణాయ. శనైశ్చరుడి ప్రీతికరమైన మాసం పుష్యమి మాసం అంటారు. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఈ మాసానికి పుష్యమాసం అని పేరు వచ్చింది. ఇటు ఆధ్యాత్మికతకు అటు ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేసే పుష్యమాసం శనైశ్చరుడి ప్రీతికరమైన మాసంగా పేరొందింది. శనైశ్చరుడి యొక్క జన్మ నక్షత్రం పుష్యమి. అందుకే పౌర్ణమితో కూడిన పుష్యమి నక్షత్రం ఉండే పుష్యమాసం శనైశ్చరుడి ప్రీతికరమైన మాసంగా పేరొందింది. ఈ నెలంతా శనైశ్చరుణ్ణి పూజించే వారి పట్ల ఆ శని భగవానుడు ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. గరుడ పురాణం ప్రకారం శని ధర్మదేవత. మానవులు చేసిన పాపపుణ్యాలు లెక్కించి తత్ఫలితాలను ఇచ్చేవాడు శని భగవానుడు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రం. పుష్యమాసంలో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్యకాంతి అద్భుతమైన యోగా చైతన్యాన్ని ప్రసరిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం నుంచి ఏర్పడే ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా పయనిస్తాడు. ఈ సమయంలో సూర్యకిరణాలలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. ఈ కాంతి మన బుద్ధిని ప్రచోదనము చేసి మనస్సులోని చెడు ఆలోచనలు, చెడు స్వభావాన్ని, అశుభాలను హరించి వేస్తుంది. బుద్ధిబలము, ప్రాణబలము పుష్టిగా లభించే మాసం పుష్యమాసం. పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలిమంటలలో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది. భోగి నాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి. ఆ రోజు నుంచి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మకర సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుణ్ణి ఆవునేతితోనూ నువ్వుల నూనెతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈరోజు ధాన్యరాశులను, రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమల ఏకాదశి, కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు. నువ్వుల నూనె, సున్నిపిండితో ఒంటిని రుద్దుకొని నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజు తప్పకుండా ఆచరించాలి. ఇలా చేయడం వలన శనిదేవుడు ప్రీతి చెంది ఏలినాటి శని దోషాలు తొలగిస్తాడని విశ్వాసం. పుష్యమాసంలో ఆఖరి రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈరోజు నదీ స్నానాదులు చేసుకొని దైవ దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి. పుష్యమాసాన్ని దానాల మాసమని కూడా అంటారు. ఈ మాసంలో చేసే నువ్వు గింజంత దానం కూడా అఖండమైన పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. పితృతర్పణాలు, ఆబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్నదానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్య ఫలితంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పుష్యమాసం నెల రోజులు శని భగవాను నుండి పూజించి వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుని భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానం ఇస్తారు. శనికి ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగంగా చేసుకుంటారు. శాస్త్రీయపరంగా చూస్తే దట్టమైన మంచు కురిసే హేమంతంలో ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.